శ్వాస వదిలేస్తూ కుడివైపుగా ఎడమ చేయ కుడి భుజానికి తాకుతూ ఉంటుంది. అలాగే శ్వాస తీసుకుంటూ ముందుకు వస్తూ శ్వాస వదిలేస్తూ సైడ్కి, శ్వాస తీసుకుంటూ ముందుకి, శ్వాస వదిలేస్తూ సైడ్కి, శ్వాస తీసుకుంటూ ముందుకు, శ్వాస వదిలేస్తూ సైడ్కి, శ్వాస తీసుకుంటూ ముందుకొస్తూ శ్వాస వదిలేస్తూ సైడ్కి, శ్వాస తీసుకుంటూ ముందుకొస్తూ విశ్రాంతి. జ్యోతి డయాస్ పైకి రావాలి. జ్యోతి యోగా మాస్టర్ జ్యోతి రావాలి. రైట్ రోజు మోకాళ్ళ కదలికలు సివియర్గా మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు మాత్రమే చేయొద్దండి. ఒక రకంగా ఉన్నా కానీ చేయొచ్చు. మోకాళ్ళ నొప్పులు పోతాయి చేస్తూ ఉంటే. 2 పదాల మధ్య 1 అడుగు గ్యాప్ తీసుకుందాం. మీ 2 చేతులు శ్వాస తీసుకుంటూ భుజానికి సమానంగా తీసుకురండి. అరిచేతులు నేల వైపు చూస్తుంటాయి. శ్వాస వదిలేస్తూ హాఫ్ చైర్ పోజ్, గోడ కుర్చీ డౌన్. శ్వాస తీసుకుంటూ శ్వాస వదిలేస్తూ శ్వాస తీసుకుంటూ శ్వాస వదిలేస్తూ 5 సెకండ్లు కొనసాగిస్తాం ఈ స్థితిని. శ్వాస తీసుకుంటూ పైకి వస్తూ విశ్రాంతి. అలాగే నిల్చొని ఆసనాలు సమస్థితి. 2 పాదాల మధ్య 6 అంగుళాలు మినిమం. మీరు 2 చేతులు ఇంటర్లాక్ చేసుకోవాలి. శ్వాస తీసుకుంటూ పూర్తిగా తడాసన్. కాలి ముని వేల పైన బాగా శరీరాన్ని సాగదీస్తూ అరిచేతులు పైకి చూపిస్తూ ఉండాలి. 5 సెకండ్లు ఉన్నాం. సాధారణ శ్వాస, విశ్రాంతి. రీఫోర్స్. మీ యొక్క కుడికాలు దృఢంగా నిలబెట్టేసి మీ యొక్క ఎడమ పాదాన్ని పైకి మడిచి తీసుకెళ్తూ 2 చేతుల సపోర్ట్తో కుడి తుంటి భాగానికి పూర్తిగా ఆనిస్తూ కాలివేళ్ళు కింది కొట్టాయి. 2 చేతులు శ్వాస తీసుకుంటూ పూర్తిగా నమస్కార స్థితిలోకి తీసుకెళ్ళండి. 2 చేతులు 10 సెకండ్లు కొనసాగిస్తాం. శ్వాస తీసుకుందాం. శ్వాస వదిలేస్తూ 2 చేతులు కిందికి తీసుకొచ్చు. లెఫ్ట్ రిలీజ్, రిలాక్స్. ఇంకొక వైపు పాదాన్ని నేలకు బాగా అలపట్టి కుడికాలు నిదానంగా శ్వాస తీసుకుంటూ వేడ పుట్టి భాగానికి పై భాగానికి శ్వాస పూర్తిగా నడుము బాగా సాగదీస్తూ 10 సెకండ్లు ఆపుదాం. ఈ స్థితిలో కొనసాగిస్తాం. సాధారణ శ్వాస. శ్వాస తీసుకుందాం. శ్వాస వదిలేస్తూ నిదానంగా 2 చేతులు కిందికి తీసుకొస్తూ విశ్రాంతి. పాద హస్తాస, ఫార్వర్డ్ బెండింగ్. మీ 2 చేతులు శ్వాస తీసుకుంటూ పూర్తిగా శరీరాన్ని బాగా సాగదీస్తూ శ్వాస వదిలేస్తూ మన నడుము భాగం దగ్గర ఫోల్డ్ చేస్తూ నిదానంగా అరిచేతులు పాదాల పక్క నిలబెట్టాలి. వీలైనళ్ళు మీ మోకాలు కింద భాగంలో మీ యొక్క తలని ఆనిచ్చే ప్రయత్నం చేయండి. 10 సెకండ్లు ఈ స్థితిని కొనసాగిస్తాం. శ్వాస తీసుకుంటూ 2 చేతులు పైకి తీసుకెళ్తూ శ్వాస వదిలేస్తూ
అర్ధచక్రాసనం. మీ రెండు చేతులు ముందుకు తీసుకెళ్లేసి రెండు అరిచేతుల్ని వెన్నెముక కింద భాగంలో బొటనవేలు కలిసే విధంగా చేతి వేలు పిడుదల మీద ఉంటాయి. వదిలేస్తూ పూర్తిగా తలని వెనక్కి వాల్చుతూ అర్ధచక్రాసనం 10 సెకండ్లు కొనసాగిస్తాం. సాధారణ శ్వాస. శ్వాస తీసుకుంటూ ముందుకు వస్తూ విశ్రాంతి. పది సెకండ్లు ఈ ఆసనాన్ని కొనసాగిస్తాం. సాధారణ శ్వాస. శ్వాస తీసుకుంటూ యథాస్థితికి వస్తాం పైకి. అలాగే శ్వాస వదిలేస్తూ ఎడం వైపుగా పూర్తిగా సాగిస్తాం. శ్వాస తీసుకుంటూ పైకి వస్తూ రిలాక్స్, విశ్రాంతి. నిదానంగా అందరూ కింద కూర్చోవాలి. దండాసన స్థితిలో నిదానంగా కూర్చోండి. రెండు చేతుల సపోర్ట్ తీసుకొని రెండు కాళ్ళు ముందుకు చాంచండి. రెండు చేతులు వెనక సపోర్ట్ తీసుకెళ్ళండి. వెన్ను నిటారుగా ఉంచండి. మీ స్థితి దండాసన స్థితి దగ్గర రండి. రెండు పాదాలు జతలో ఉంటాయి. రెండు చేతులు మీ సీటుకి ఇరువైపులా బోర్లించబడి ఉంటాయి. భద్రాసన్ లేక బద్ధకోనాసన్. మీ రెండు పాదాలు వెదురు బదురుగా సీటుకి దగ్గరగా తీసుకోవాలి. రెండు పాదాలను ఇంటర్లాక్ చేస్తూ మోచేతులు స్ట్రైట్ చేయాలి. వెన్నెముక స్ట్రైట్ చేయాలి. తల సమంగా ఉండాలి. ఒక 10 సెకండ్లు ఈ ఆసన స్థితిని కొనసాగిస్తాం. శ్వాస తీసుకుంటూ రిలాక్స్. రెండు పాదాలు ముందుకు సాంచి అర్ధ ఉష్ట్రాసనం. మీ రెండు మోకాళ్ళు మడిచి వెనక్కి మోకాళ్ళ మీద నిలబడాలి. అర్ధ ఉష్ట్రాసన. మీ రెండు చేతులు భుజాలకు సమానంగా తీసుకెళ్తూ రెండు అరిచేతుల్ని సీటు వెనుక భాగంలో సపోర్ట్ తీసుకోండి. శ్వాస తీసుకుంటూ నడుమును ముందుకు తోస్తూ తల వెనక్కి వేలేయాలి. బ్యాలెన్స్ చూసుకోండి. సాధారణ శ్వాస 10 సెకండ్లు కొనసాగిస్తాం. మెడను బాగా సాగదీయాలి. వెనక్కి, వెన్ను ముందుకి. శ్వాస తీసుకుంటూ విశ్రాంతిలోకి వద్దాం. ఈ రెండు చేతుల సపోర్ట్తో నడుమును పుష్ చేయాలి ముందుకి. తలను వెనక్కి వేలేయాలి. చూపు వెనుక వైపు ఉండాలి, ఎడమ వైపుగా. ఈ స్థితిని 10 సెకండ్లు కొనసాగిస్తాం. శ్వాస తీసుకుంటూ మీ కుడి చేయి పైకి తీసుకెళ్ళాలి. శ్వాస వదిలేస్తూ కాలు సంచుతూ శిథిల దండాసన స్థితి రిలాక్స్లో ఉందాం. వక్రాసనం మరొక వైపు చేద్దాం. కుడికాలు మడవండి. కుడి చేయి సపోర్ట్ తీసుకోండి వీపు వెనుక భాగంలో. ఎడమ చేయి శ్వాస తీసుకుంటూ పూర్తిగా పైకి తీసుకెళ్ళండి. శ్వాస వదిలేస్తూ కుడి మోకాలు దాటి లోపలికి వస్తూ కుడికాలు బటనవేలు కానీ కుడి వట్టికాలు కానీ పట్టుకొని
నిదానంగా మీరు కుడివైపుగా పూర్తిగా తిరగాలి. అలా 10 సెకండ్లు కొనసాగిస్తాం. సాధారణ శ్వాస. శ్వాస తీసుకుంటూ కుడి చేయి పూర్తిగా పైకి తీసుకెళ్తూ ఎడమ చేయిస్తారు. స్థితిలో రాసిన స్థితి రిలాక్స్. సుదీర్ఘమైన శ్వాస. నిదానముగా మీ తలని ఇటువైపే డయాస్ వైపు పెడుతూ బోర్ల మకరాసనం రిలాక్స్. మీ 2 చేతుల సపోర్ట్తో వన్ సైడ్గా తిరిగి నిదానంగా బోర్లా పడుకుంటూ మకరాసనం రిలాక్స్లోకి రావాలి. ఎడమారి చేయి కింద, కుడి ఆరు చేయి పైన పెట్టుకుంటూ గెడ్డము చేతుల మీద పెట్టుకొని 2 పాదాలు వేళ్ళు బయటకుంటాయి, మడాలు లోపల ఉంటాయి. బెదురుగా 2 లేక 3 సార్లు బాగా సుదీర్ఘమైన శ్వాస. పని ఎక్కడ సరళ భుజంగాసనం. మీ మోచేతులు అరిచేతులు నేల మీద ఉంచాలి. మోచేతులు అన్నమాట. ఇది మోచేతులు అంటే అరిచేతులు నేల మీద ఉంచు. వీలైనంత ఆది ముద్రలోకి తీసుకోండి. ద్విపాద శలవాసనం. మీ 2 చేతి పిడికలని 2 తొడల కింద లాక్ చేసుకోండి. శ్వాస తీసుకుంటూ తల ఉంటుంది. 2 కాళ్ళు బాగా 2 అడుగుల దాకా పైకి, 1 అడుగు 2 అడుగులు కానీ వీలైనంత సేపు 10 సెకండ్లు ఆపే ప్రయత్నం చేద్దాం. సాధారణ శ్వాస. శ్వాస తీసుకున్నాం. శ్వాస వదిలేస్తూ మకరాసన రిలాక్స్. దీర్ఘమైన శ్వాస. 2 లేక 3 సార్లు ఛాతీ పొట్ట నిండుగా శ్వాస తీసుకుని వెళ్ళాలి. మకరాసనం ఫ్రెండ్స్. నిదానముగా మీకు వీలైనంత ఎటువైపు అయితే తిరిగితే బాగుంటుందో అటువైపు తిరిగి నెలకిలా అమృతాసనంలోకి రండి. శవాసన. 2 పాదాల మధ్య 1.5 లేక 2 అడుగుల దూరం. 2 పాదాలు 45 డిగ్రీల కోణంలో వాలి ఉంటాయి. మీ 2 చేతుల శరీరానికి 6 అంగుళాల దూరంలో ఉండాలి. అరిచేతుల ఆకాశం చూస్తూ సుదీర్ఘమైన శ్వాస. ఇప్పుడు మనం చేయబోయే ఆసనం సేతు బంధాసనం. సేతు అంటే వంతెన ఆకారంలో ఉంటుంది కాబట్టి సేతు బంధాసనం. మీ 2 పాదాలు జతలోకి తీసుకెళ్ళండి. 2 చేతులు తల వెనకాలగా సాంచాలి. 2 మోకాళ్ళు మడిసి మడిమలు సీటుకి దగ్గరగా తీసుకెళ్ళండి. కుడి చేత్తో కుడి మడిమ, ఎడమ చేత్తో ఎడమ మడిమ లాక్ చేసుకుంది. కిందే బాబు కాలు పైకెక్కారు, కిందికే. సేతు బంధాసనం. 2 చేతులతో లాక్ చేసుకుని యాంకిల్స్. శ్వాస తీసుకుంటూ మీ నడుము భాగాన్ని పైకి తీసుకెళ్ళాలి. భుజాల సపోర్ట్తో ఆఫ్. 10 సెకండ్లు ఈ ఆసనాన్ని కొనసాగిస్తాం. సాధారణ శ్వాస. శ్వాస తీసుకున్నా. శ్వాస వదిలేస్తూ నిదానంగా మన సీటు భాగాన్ని నేలకు తాకిస్తూ అమృతాసనం రిలాక్స్. ద్విపాద ఉత్థాన పాదాసన.
చీర కట్టుకున్న ఆడవాళ్ళు ఎవరైనా కానీ ఈ ఆసనం చేయొద్దండి. పంజాబీ డ్రెస్ కానీ ఉన్నవాళ్ళు చేయొచ్చు. మన యొక్క రెండు పాదాలు జతలోకి తీసుకెళ్ళండి. రెండు అరచేతులు మన సీటుకు పక్కన బౌలించండి. రెండు పాదాలని 45 degrees లైక్ తీసుకెళ్ళండి. మన కంటికి బొట్టన వేలు కనపడితే చాలు. మోకాళ్ళు స్ట్రైట్ చేయండి. కాలు వేలు ముందు కూర్చోండి. 10 సెకండ్లు కొనసాగించాలి ఆసనం. అమ్మ పూర్తిగా పైకి కాదు, కిందికి ఉండాలి. మధ్యలోకి క్రాస్గా కాలు వేలు ముందు కూర్చోాలి. వెనక్కి కాదు, మన వైపు కాదు, ముందుకి. 10 సెకండ్ల ఆసనాన్ని కొనసాగిస్తాం. సాధారణ శ్వాస. శ్వాస తీసుకున్నాం. శ్వాస వదిలేస్తూ విశ్రాంతి. తర్వాత అర్ధహలాసనం. పూర్తిగా 90 degrees లెక్క మన రెండు పాదాలు తీసుకెళ్దాం. రెండు పాదాలు జతలో ఉండండి. రెండు అరచేతులు మన సీటుకు ఇరువైపులా బోర్లిస్తాం. శ్వాస తీసుకుంటూ రెండు పాదాలను కాలువేలు ముందుకు చాంచుతూ బాగా పూర్తిగా ఆకాశం వైపు కాలువేలు కూర్చాలి. స్ట్రైట్గా ఉండాలి. మోకాలు స్ట్రైట్గా ఉంచండి. 10 సెకండ్లు ఈ ఆసన స్థితిని కొనసాగిస్తాం. సాధారణ శ్వాస. శ్వాస తీసుకున్నాం. శ్వాస వదిలేస్తూ అంచెలంచెలుగా నిదానముగా మనం రెండు పాదాలు నిలవెత్తించాలి. ఒకేసారిగా దించుకోకుండా. విశ్రాంతి. ఆటలో మొత్తం అదే ద్విపాద పవనముక్తాసన్. రెండు పాదాలు జతలోకి కలపండి. రెండు చేతులు వీలైతే భుజానికి సమానంగా తీసుకెళ్ళండి. రెండు చేతులు భుజాలకు సమానంగా తీసుకెళ్ళండి తగలకోకుంటే. మీ రెండు పాదాలని 45 degrees లేకి రెండు పాదాలు పైకెత్తుతూ ఫోల్డ్ చేస్తూ మోకాళ్ళు పొట్టి కడుపుకి ఛాతికి హత్తుకోవాలి. రెండు చేతులతో లాక్ చేసుకొని తలని వీలైతే మెడ నొప్పున్న వాళ్ళు మాత్రం తల కిందే ఉంచండి. లేని వాళ్ళు తలని వీలైతే మోకాళ్ళకు తగిలించే ప్రయత్నం చేస్తూ 10 సెకండ్లు ఈ ఆసన స్థితిని కొనసాగిస్తాం. శ్వాస తీసుకుంటూ రెండు పాదాలు నిదానంగా ముందుకు సాంచేస్తూ అమృతాసనం. విశ్రాంతి. రెండు పాదాల మధ్య 1.5 గ్యాప్ తీసుకోండి. మెడల్లో 40 సార్లు అయినాక రిలాక్స్ లేకొద్దాం. తీసుకుంటూ కొన్ని సెకండ్లు ఆపాలి. విడమ నాసికారంధ్రాన్ని వంకరపిల్లతో బంద్ చేస్తూ కుడి నాసికారంధ్రం నుంచి పూర్తిగా శ్వాసను బయటకు వదలాలి. బాహ్య కుంభకం 2-3 సెకండ్లు ఆపుతూ వదిలిన వైపే కుడివైపు సుదీర్ఘంగా తీసుకెళ్ళండి. శ్వాసని కుడి నాసికారంధ్రాన్ని బంధిస్తూ వెడమ నాసికారంధ్రాన్ని పూర్తిగా వదిలివేయాలి. ఇలాంటి సైక్లింగ్స్ 4 సైక్లింగ్లు చేయాలి. ఇప్పుడు సుదీర్ఘంగా శ్వాస తీసుకోవాలి. 3-4 సెకండ్లు కుంభించాలి. ఇది నిదానంగా కొత్తగా చేసేవాళ్ళు 40 సార్లు కానీ 30 సార్లు కానీ చేస్తూ నిదానంగా అలవాటైతే నిమిషానికి 60 సార్లు, ఇంకా బాగా అలవాటైపోతే నిమిషానికి 120 సార్లు చేసే ప్రయత్నం చేయాలి. ప్రతి రోజు ఒక 5 నిమిషాలు చేసే ప్రయత్నం చేయాలి కపాలభాతి. దీనివల్ల మనకి మధుమేహము మన యొక్క కంట్రోల్లో ఉంటుంది. వచ్చిన వాళ్ళకి ఎవరికైనా కానీ రిలాక్స్, విశ్రాంతి. ప్రాణాయామం, నాడీ శోధన, అనులోమ విలోమ ప్రాణాయామం. విశ్వ హిందూ ధర్మమిది సాంప్రదాయ జీవనది, జగతి హితము కోరి సాగు నవ భారత పయనమిది.
ఋగ్వేదము మానవతా సుధా బిందువు లిఖించెను. వాల్మీకి శ్రీరాముని సద్గుణాలు అందించెను. వేదవ్యాస కృష్ణ గీత విజయ పదము నడిపించెను. స్వాతంత్రపు సమరగ్నితో స్వేచ్ఛావాయువులూదెను. విశ్వ హిందూ ధర్మమిది సాంప్రదాయ జీవనది. జగతి హితము కోరి సాగు నవభారత పయనమిది. గంగాజరి పుణ్యజలం మనిషిని మంచిగా మార్చును. నిత్య సంస్కార దాన మనిషిని ఉన్నతి చేయును. అనంత చేతనతో మానవీయ భావనతో సమాజ సేవలోన త్యాగ నిరతి చూపించును. విశ్వ హిందూ ధర్మమిది సాంప్రదాయ జీవనది. జగతి హితము కోరి సాగు నవభారత పయనమిది. ప్రాంత భాష కులాచార బాహ్యపు వైవిధ్యలు స్నేహభరిత సౌమనస్య సౌగంధపు పరిమళాలు. భారతం పురాతనం సంస్కృతి సనాతనం. మాతృభూమి కల్పనతో ఏకాత్మత విరబూయను. విశ్వ హిందూ ధర్మమిది సాంప్రదాయ జీవనది. జగతి హితము కోరి సాగు నవభారత పయనమిది. భారత మాతకు బాగా మన భారత మాత ఇక్కడ ఉన్నాం, మన భారతదేశంలో ఉన్నా, ఇక్కడ ఏ దేశంలో ఉన్నాం, మనలో ఆ ఉత్సాహం రావాలి. భారత ధర్మారం పట్టణ మున్సిపల్ కమిషనర్ గారు పి వెంకటరామయ్య గారిని డయాస్ వేదిక ఆలోచన కోరుచున్నాం. క్లాప్స్ ద్వారా మీరు వెల్కమ్ చెప్పాలి. అలాగే శ్రీ సత్యసాయి డిస్ట్రిక్ట్ యోగా అసోసియేషన్ ప్రెసిడెంట్ కాజుల సోమేశ్వర రెడ్డి గారిని కూడా వేదిక ఆలోచన కోరుచున్నాం. క్లాప్స్ ద్వారా శుభాకాంక్షలతో మనం ఈరోజు స్టార్ట్ చేస్తున్నాం. అలాగే మన 21 తారీఖు నుండి మనం సార్ వాళ్ళు ఆర్డర్ మనకి ఇచ్చిన ప్రకారం చేసుకుంటూ వచ్చాం. ఈరోజు చివరి రోజు కాబట్టి మన అందరు సెంటర్ల వాళ్ళు వచ్చారు ఈ కార్యక్రమానికి. అందరికీ ధన్యవాదాలు. ప్లస్ ఇప్పుడు మనం సత్యసాయి జిల్లాలోనే సమ్మర్ క్యాంప్ కూడా పెట్టాం 3. అలాగే మన సత్యసాయి జిల్లా నుండి రాష్ట్ర స్థాయికి 36 మంది సెలెక్షన్ అయ్యారు. 36 మంది 17వ తారీఖు మధ్యాహ్నం పుట్టపర్తి నుండి విజయవాడకి వెళ్ళారు. వాళ్ళు 36 మందిలో కానీ 7 మంది మన జిల్లా ఫస్ట్ వచ్చారు సత్యసాయి జిల్లా నుండి. అలాగే అక్కడనే మన 7 మంది ఈరోజు పుట్టపర్తికి వస్తారు. కొలమ ఉన్న వాళ్ళంతా మన మంత్రివర్యులు సత్యసాయి మన సత్యకుమార్ సార్ గారు మీరందరూ ఇక్కడే ఉండండి, ఈ ప్రోగ్రాం జరుగుతుంది రేపని చెప్పి అక్కడే పెట్టుకున్నాడు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా మనం గత 20 రోజుల నుంచి ప్రతిరోజు వాళ్ళు కార్యక్రమాలు చేస్తూ వచ్చాము. అందులో భాగంగా మన ధర్మవరం పట్టణంలో కూడా మొట్టమొదటిగా అంటే ఇక్కడ ప్రతిరోజు చేస్తున్నాం. ఈ కాలేజ్ గ్రౌండ్లో గత 20 రోజుల నుంచి ప్రతిరోజు చేస్తున్నాం. అలాగే చెన్నకేశవ స్వామి గుడి దగ్గర కూడా ఒక పెద్ద కార్యక్రమం చేశాం. ఆ రోజు కూడా ఇక్కడ ఉన్న వారందరూ హాజరయ్యారు, బాగా విజయవంతం చేశారు. తర్వాత ఈ నెల 15వ తారీఖున మన సాయిబాబా స్వామి టెంపుల్ ఆవరణంలో కూడా గౌరవ మంత్రివర్యులు అలాగే జిల్లా యంత్రాంగం మొత్తం కూడా పట్టణంలోని వ్యాపారస్తులు అలాగే యోగాసకులు యోగా గురువులు అందరి యొక్క సహకారంతో చాలా విజయవంతంగా ఆ రోజు కార్యక్రమం నిర్వహించాం. తర్వాత ఈరోజు కార్యక్రమం చేసుకున్నాం. ఈ కార్యక్రమాల యొక్క ప్రధాన ఉద్దేశం ఏమంటే యోగా చేస్తే ఆరోగ్యం బాగుంటుంది, యోగా చేస్తే యోగంగా ఉండగలం. ఇది ప్రజలందరిలోకి తీసుకెళ్లాలని ఒక ప్రధాన ఉద్దేశం. ప్రజలందరూ కూడా దీన్ని ఆచరించాలి. ఆచరిస్తే ప్రజల యొక్క ఆరోగ్యం మెరుగుతుందనే ఉద్దేశంతో చేస్తున్నాం. ఇంత ప్రధాన కార్యక్రమాలు ఇవాళ గౌరవ ప్రధానమంత్రి గారు కలకత్తా నగరంలో చేస్తున్నారు. గౌరవ ముఖ్యమంత్రి వారు ఈరోజు విజయవాడ నగరంలో చేస్తున్నారు. అలాగే ప్రతి జిల్లా కేంద్రంలో జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ప్రజలందరికీ తెలియజేసేదిగా ప్రజల యొక్క భాగస్వామ్యంతో విస్తృతంగా కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ కార్యక్రమం అంతిమ ఉద్దేశం అంటే ప్రజలందరూ కూడా
దీన్ని ఆచరించాలి. ముఖ్యంగా నేటి యువత ముఖ్యంగా స్కూల్ ఏజ్కి వచ్చిన ప్రతి పిల్లలు కూడా దీన్ని ఆచరించాలి, దీన్ని పాటించాలి. మన డ్రిల్ మాస్టర్స్ కావచ్చు, పీఈటీస్ కావచ్చు, అన్ని స్కూల్స్లో కూడా పిల్లలకి ఇది ఒక కార్యక్రమంగా అలవాటు చేస్తే ఆ పిల్లలు వాళ్ళ కుటుంబ అమ్మ నాన్నకు కావచ్చు, అవ్వ తాత కావచ్చు, వాళ్ళ పెద్ద కుటుంబ పెద్దలకు కూడా ఒక అలవాటు చేసే కార్యక్రమం అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చిన మీరు కావచ్చు ప్రతి ఒక్కరూ దీన్ని ఆచరించండి. దీన్ని గుర్తించే ఐక్యరాజ్య సమితి ఈ రోజును ప్రపంచ యోగా దినోత్సవంగా 2014 గుర్తించి ప్రపంచంలో ఈరోజు ప్రపంచవ్యాప్తంగా జరుగుతుంది. కులాలకు, మతాలకు, ప్రాంతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ కూడా దీన్ని ఆచరించి దీని యొక్క అనుభూతిని పొంది దీన్ని ముందుకు తీసుకెళ్తున్నారంటే దీంట్లో ఉండే ఒక మాధుర్యాన్ని దీని యొక్క మిగిలిన సాట మేబీ కొంత వేరే ఒక ట్రైనింగ్స్గా అలాగే చేస్తున్నారు. ఇక్కడ ఉచితంగా ప్రజలకు తీసుకెళ్తున్నారు. ప్రభుత్వం చేసే కార్యక్రమాన్ని అంతకు మునిపే మీరు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఒక విధంగా మన ధర్మవరం పట్టణంలో ఉండే ప్రజలకు ఒక సౌకర్యం, ఒక మంచి కార్యక్రమం వాళ్ళు చేస్తున్నారు. దీన్ని అందరూ వినియోగించుకోవాలి. సమ్మర్లో దాదాపు 9-8 సెంటర్లో యోగా ట్రైనింగ్స్ ఫ్రీగా ఇస్తున్నారు. యోగా ట్రైనింగ్స్ వినియోగించుకోండి. అలాగే స్కూల్స్లో దీన్ని ఆచరించండి. మీ కుటుంబంలో మీకు ఉదయం సమయంలో కనీసం ఒక హాఫ్ అవర్ దీన్ని ఆచరిస్తే మనం చాలా ఆరోగ్యంగా ఉంటామని కోరుకుంటూ ఈ కార్యక్రమం అందరికీ కూడా ముఖ్యంగా యోగా ఆసకులకి, యోగా గురువులకి, పుర ప్రజలకి, విద్యార్థులకు అందరికీ మరొకసారి ధన్యవాదాలు చేస్తూ నమస్కరిస్తూ ముగిస్తున్నాను. సెంటర్ అంటే గురువులు ఒకసారి జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు వస్తాయి. సముద్రంలో అలలాగా చాలా మంది యోగా చాలా ఫ్రీగా చెప్తున్నారు. అందరూ ఫ్రీగానే చెప్తున్నారు. ఎవరు డబ్బులకైతే తీసుకోలేదు, అందరూ ఫ్రీగానే చెప్తున్నారు. వచ్చి ఇక్కడ క్లీన్ చేసి మ్యాట్లు వేసి మరీ మనం పోయిన తర్వాత మ్యాట్లన్నీ ఎత్తిపెట్టే నాగరాజు, నాగభూషణ్ గారు కూడా వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఎందుకంటే కష్టం వాళ్ళకి పాపం మనకు తెలియదు, వచ్చాక పరిచింటారు. క్లీన్ చేసి మరీ మనం పోయిన తర్వాత ఎత్తిపెట్టి నీట్గా చేస్తున్నారు. అలాగే వాళ్ళకు కూడా యోగా అసోసియేషన్ తరఫున సార్కు చిరు సన్మానం చేద్దాం. కమిషనర్ సార్కు సన్మానం చేసేటప్పుడు అందరూ కలిసి చేయండి అబ్బా. సార్కు చిన్న సెంటర్ వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఇందులో ఏదన్నా